నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో వైభవంగా ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం. ఆకట్టుకున్న విద్యుత్ దీపాలంకరణ, డీజే పాటలతో నృత్యాలు చేసిన యువత. అనంతరం వైభవంగా ఆంజనేయ స్వామి గ్రామోత్సవం. జెండా వేడుకల్లో ఘర్షణలు, పాత కక్షల నేపథ్యంలో కత్తులతో దాడి, ముగ్గురికి తీవ్ర రక్త గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేసి నిందితులను శిక్షించాలి. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం అందజేసిన విహెచ్పి ప్రతినిధులు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న సాయి మందిరాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేసి నిందితులను వెంటనే శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసిన అనంతరం వారు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాను కలిసి వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో నిందితులను శిక్షించాలంటూ వారు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ ధర్నా చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విహెచ్పి ప్రతినిధులు మురళీరెడ్డి తదితరులు మాట్లాడుతూ తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా జరుగుతున్న సంఘటనలకు సత్వరమే పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాల్లో వేరే మతస్థులను ఉద్యోగాల నుండి తొలగించాలని కోరారు. హిందువుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాల నుండి రాజకీయాల వరకు హిందూ దేవాలయాలకు విముక్తి కలిగించి స్వామీజీలు, పీఠాధిపతులచే ధర్మ పరిరక్షణ పరిషత్ను ఏర్పాటు చేయాలని వారు వివరించారు. స్వామీజీలతో ఏర్పాటు చేసే ఒక ధార్మిక సంస్థను ఏర్పాటు చేసి దాని క్రింద హిందూ దేవాలయాలని ఉంచాలని, అలాగే ఈ రాజకీయాల నుంచి ఈ దేవాలయాలని వాటికి దూరం చేసి వాటి యొక్క పూర్తి విశ్వాసాలని, భక్తుల యొక్క విశ్వాసాలని గౌరవించాలని హిందువులుగా మేము కోరుకుంటున్నాం. అలాగే మన హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులకి షాపుల్లో హిందువులకే అవకాశం ఇవ్వాలి, కానీ అన్యమతస్థులకి అవకాశం ఇచ్చేటట్టుగా ఉండరాదని ఇది ముఖ్యంగా మేము కోరుకుంటున్నాం. ఎక్కడైతే దేవాలయాల్లో ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా హిందూ సమాజంలో ఉండే హిందూ భక్తులకి అందేటట్టుగా, వారి యొక్క యాజమాన్యంలో ఉండేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాం. అలాగే మన హిందూ ధర్మంలో చాలా బాధతో కూడుకున్న విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ కొన్ని విషయాలు కూడా చాలామంది బాధపడుతున్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీయకుండా కూడా హిందువులను గౌరవిస్తూ హిందూ యొక్క సాంప్రదాయాలను, హిందూ యొక్క దేవాలయాలను కూడా అందరినీ కాపాడాలని, పవిత్రత కాపాడాలని కోరుకుంటూ, అదేవిధంగా హిందూ ధార్మిక సంస్థను ఒకటి ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా కూడా హిందూ దేవాలయాన్ని కాపాడుతూ దాంట్లో మఠాధిపతులను కూడా దాంట్లో నెంబర్గా చేర్చి అందరినీ కూడా హిందూ పద్ధతిని కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని కోరు. ఈ కార్యక్రమంలో విహెచ్పి ప్రతినిధులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీ మద్యం దుకాణాలకు దరఖాస్తు స్వీకరణ ముగుస్తుందని, 11వ తేదీ తిరుపతి సమీపంలో ఉన్న శిల్పారామంలో దుకాణాల కేటాయింపుకు లక్కీ డిప్ తీయడం జరుగుతుందని ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి నాగమల్లేశ్వర్ రెడ్డి తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న జానకిరాంపేట ప్రాంతంలో ఏర్పాటైన ఎక్సైజ్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన మద్యం పాలసీ గురించి మాట్లాడుతూ గూడూరు పట్టణం చిల్లకూరు మండలంలో మొత్తం 18 దుకాణాలు ఉన్నాయని అధికారి నాగమల్లేశ్వర్ రెడ్డి వివరించారు.
గూడూరు స్టేషన్కి సంబంధించి 2 మండలాలు ఉంటాయి. ఒకటి గూడూరు మున్సిపాలిటీ, 2 చిలుకూరు మండలం ఉంది. గూడూరు స్టేషన్కి సంబంధించిన పరిధిలో గూడూరు మున్సిపాలిటీలో 12 షాపులు, చిలుకూరు మండలంలో 6 షాపులు, మొత్తం 18 షాపులు గూడూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కొత్తగా షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. సో మీరు అప్లికేషన్స్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చెప్తుంటాము. దీనికి అప్లికేషన్ లైసెన్స్ ఫీజు వచ్చేసి గూడూరు మున్సిపాలిటీలో అయితే 65 లక్షలు, చిలుకూరు మండలంలో కూడా 65 లక్షలు ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్కి దీని మీద 10% ఎక్స్ట్రా ఉంటుంది. 65 లక్షలు కాస్త 71,50,000 అవుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఏమంటే 1వ తారీఖు నుంచే మేము అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. 1వ తారీఖు నుంచి కూడా 9వ తారీఖు, రేపు అక్టోబర్ 9వ తారీఖు సాయంత్రం 5 గంటల దాకా అప్లికేషన్స్ స్వీకరిస్తాము. ఈ జిన్ షాపులకి స్టేషన్లో అప్లికేషన్స్ స్వీకరిస్తారు. డ్రాల్ ఆఫ్ లాట్స్ మనం తెలిసిందే, షాప్స్ కూడా మనం ఈ లక్కీ డ్రా ద్వారా మనం ఎంపిక చేస్తాము. అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 11వ తారీఖు తిరుచునల్ రోడ్లో ఉన్న శిల్పారామం వేదికగా డ్రా తీస్తాము. ఈ లక్కీ డ్రా ద్వారా తెలుస్తుంది. సో ఆ రోజు ఏ షాప్ ఎవరికి వచ్చినది ఆ రోజు అనౌన్స్ చేస్తాము. 12వ తారీఖు నుంచి 11 డ్రా తీస్తే 11 సాయంత్రానికి మనం లిస్ట్ కన్ఫర్మ్ చేస్తాం ఏ షాప్ ఎవరికి వచ్చినాయి. 12వ తారీఖు నుంచి కూడా షాప్స్ ఫంక్షన్ అయిపోతాయి. అప్పటిదాకా కూడా 12వ తారీఖు షాప్స్ కొత్త షాప్స్ వస్తాయి కాబట్టి 11 నైట్ దాకా కూడా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే యథావిధిగా కంటిన్యూ అవుతాయి. సో ఈ అపోహ చాలా మందికి ఉంది షాప్స్ ఉండవేమో అని. షాప్స్ 11 దాకా గవర్నమెంట్ షాపులు ఉంటాయి. 12 మార్నింగ్ నుంచి ప్రైవేట్ షాపులు ఎవరైనా సెలెక్ట్ చేసినా వాళ్ళు కొత్తగా షాప్స్ ఓపెన్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎట్లా సబ్మిట్ చేయాలి? ఎవరన్నా ఆశావాహులు ఎవరైనా ఉంటారో, అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 3 విధాలు గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. ఒకటి కంప్లీట్లీ ఆన్లైన్ పద్ధతి, 2వది హైబ్రిడ్ పద్ధతి, 3వది ఆఫ్లైన్ పద్ధతి. గూడూరు పట్టణంలో నిర్వహించిన జెండా ఉత్సవంలో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన ఆంజనేయ స్వామి జెండా ఉత్సవంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలు జెండాల వద్ద జరిగిన ఘర్షణల్లో 3 యువకులపై కత్తులతో దాడి జరిగింది. ఈ దాడిలో యశ్వంత్, హరీష్, అబ్దుల్ అనే యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కారణంగా ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు 2వ పట్టణ సమీపంలోని తిలక్ నగర్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 2 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న 2 విద్యార్థులు మోటార్ సైకిల్ పై వెళ్తున్నారు. ఎస్కేఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ పైకి వాహనం దూసుకెళ్లింది. దీంతో 2 విద్యార్థులకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. విద్యుత్ సరఫరా అయినట్లు తెలుస్తోంది. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ట్రాన్స్ఫార్మర్ లో ద్విచక్ర వాహనం ఇరుక్కుపోయింది. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే గాయపడ్డ 2 విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పాలిటెక్నిక్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. ఈ క్రాఫ్ట్ నమోదు ప్రతి రైతు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారిని హైమావతి సూచించారు. సైదాపురం మండలంలోని తురుమెల్ల ఊటుకూరు సచివాలయ పరిధిలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా సైదాపురం మండలంలోని తురుమెల్ల ఊటుకూరు గ్రామ సచివాలయాల్లో ఏవో హైమావతి ఆయా ప్రాంతాల రైతులకు పంటలపై అవగాహన కలిగించారు. అనంతరం క్షేత్రస్థాయి పర్యటన చేశారు. పొలాలు పరిశీలించి రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏవో హైమావతి మాట్లాడుతూ పంటలు బాగా పండాలంటే ముందుగా భూసార పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. ప్రతి రైతు ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోవాలన్నారు. కౌలు రైతుల కార్డులు, పంటల దిగుబడులు వంటి వాటిపై రైతులకు సూచనలు ఇచ్చామని ఆమె వివరించారు. పొలం పిలుస్తుంది గ్రామ సభను ఊట్కూరు మరియు తిరుమల రైతు సేవా కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో ముఖ్యంగా కౌలు రైతు కార్డుల గురించి, అలాగే ఈ పంట నమోదు, దానికి సంబంధించిన ఈకేవైసీ యొక్క ప్రాముఖ్యతను గురించి రైతులతో చర్చించడం జరిగింది.
అలాగే భూసార పరీక్ష ఖచ్చితంగా చేయించుకోవాలి రైతు సోదరులందరూ కూడా అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఉద్యాన శాఖకు సంబంధించినటువంటి షేడ్ నెట్స్, ఫారం బాన్స్, నీటి కుంటలు, అలాగే కొత్తగా నిమ్మ, అలాగే మామిడి ఇట్లా ఉద్యాన పంటలు వేసుకున్న మొదటి 3 సంవత్సరాల్లో వారికి చేసేటువంటి ఆర్థిక సహాయం గురించి మరియు ఇతర స్కీమ్స్ గురించి, పశు వైద్య శాఖ సంబంధించినటువంటి అన్ని పథకాల గురించి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి రైతులతో చర్చించడం జరిగింది. ఇప్పుడు రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది కనుక రబీ సీజన్ సంబంధించి వరి విత్తనాలు ఏమేమి అవసరం, ఎక్కువ రైతులు అడుగుతున్నారు అనేది ఇండియన్ ప్లేస్ అనేది కూడా అవసరమవుతుంది కనుక ఈ సీజన్ సంబంధించి వరిలో ఎటువంటి రకాలు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది రాజశేఖర్ నాయుడు, దసయ్య నాయుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది మహాలయ అమావాస్య రోజున ఆంజనేయ స్వామి జెండా పండుగ గూడూరు పట్టణంలో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో భాగంగా బుధవారం రాత్రి జెండా పండుగ వేడుకగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పలు ప్రాంతాల్లో భారీ విద్యుత్ దీపాలంకరణ, దేవతామూర్తుల కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జెండా పండుగ అంటే గుర్తుకు వచ్చేది మైసూరు. ఆ తర్వాత స్థానం గూడూరుకే దక్కుతుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న ఆంజనేయ స్వామి జెండా పండుగ గూడూరు పట్టణంలో బుధవారం రాత్రి కనుల పండుగగా జరిగింది. ప్రధాన రహదారులైన తూర్పు వీధి, కరణాల వీధి, హైస్కూల్ రోడ్డు, సత్రపు వీధి, కుమ్మర వీధి, ఐసిఎస్ రోడ్డు, కోనేటిమేట, గమల్లపాలెం ప్రాంతాల్లో పోటాపోటీగా జెండా వేడుకలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో భారీ విద్యుత్ దీపాలంకరణ చేశారు. విద్యుత్ దీప కాంతులతో పట్టణం వెలిగిపోయింది. కూడళ్ల ప్రాంతాల్లో దేవతామూర్తుల కటౌట్లు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంత ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుండి ప్రజలు విరివిగా తరలివచ్చి వేడుకలు తిలకించారు. బుధవారం రాత్రి 9 గంటల నుండే డీజే పాటలతో హోరెత్తింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి డాన్స్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు. ప్రతి వీధికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, వేషధారణలు తిలకించారు. మా చరిత్రల గురించి కామెంట్ చేసేది.
గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామి జెండా పండుగ అత్యంత వైభవంగా జరిగింది. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని సొసైటీలో జెండా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక నారాయణమ్మ పేరంటాలు అమ్మవారి దేవాలయంలో స్వామివారి జెండాకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో జెండాను ఊరేగించారు. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ దిగులోక ఉజాగర రామ దూతాదులిత బలరామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమలికే సంగి కంచన వరణ విరాజ సుకేశ కానన దుంగల దీక్షిత కేశ భాత వజ్ర ధ్వజా విరాజై కాంతే దుర్జ జనే భూసా జై శంకర శివన కేసరి గంధర తేజ ప్రతాప మహాజగవందర విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరివే కో ఆతుర కంచని విరసుని వేకో రసియా రామ లక్ష్మణ సీతామన వసియా సూక్ష్మ రూప ధరిసి హితి కామా వికట రూప ధరి లంక జనామా భీమ రూప ధరి అసుర సమారే రామచంద్ర के काज सवारे గూడూరు పట్టణంలో నిర్వహించిన ఆంజనేయ స్వామి జెండా పండుగలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జెండాల వద్దకు ఆయన చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను ఘనంగా సన్మానించి ప్రసాదాలు అందజేశారు. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनौ रघुबर विमल जसु जोदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस विकार। ज्ञान गुण सागर जय कपीस दिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिहुलोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिहुलोक उजागर रंजन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिहुलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया। సంతోషం అంగడి శేషన్న గారి మనవడు హర్ష, అలాగే మా శివ, మా బాబు వెంకటేశ్వర్లు, ఇక్కడికి వచ్చినటువంటి నరసింహపేట ప్రజానికులకి అందరూ కూడా జెండా సందర్భంగా అందరూ కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు యూత్ అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరొకసారి ఒక గొప్ప అవకాశం, ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చారు నాకు. నేను గెలిచిన తర్వాత మొట్టమొదట మీ దగ్గర రావడం, మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీ అందరి దయ వల్ల నేను రెండోసారి శాసనసభ్యుడిగా గెలిచాను.
మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయనని చెప్పి తెలియజేస్తూ మరొకసారి జెండా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ I declared Janda 2024. గూడూరులో మహాలయ అమావాస్య సందర్భంగా నిర్వహించిన ఆంజనేయ స్వామి జెండా ఉత్సవానికి భక్తులు పోటెత్తారు. ఆయా ప్రాంతాల్లో స్వామివారిని వివిధ రకాల పుష్పాలు సెట్టింగ్లతో అలంకరించి పట్టణ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ప్రతి జెండా ఊరేగింపు వద్ద ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर रंजन भरन विराज सुबेसा कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో టౌన్ మరియు రూరల్ పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుదాస్, ఉపాధ్యక్షుడు ఇస్సాకు, కార్యదర్శి డేవిడ్, సలహాదారు బకారత్న శేఖర్, సభ్యులు ధన్యసి, విజయ్ కుమార్, కమతం రమేష్ తదితరులు పాల్గొన్నారు. పండ్లు కావడం జరిగింది సార్. అది మా పేషెంట్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇక్కడికి వచ్చే పేషెంట్స్ ఆల్మోస్ట్ పూర్ పేషెంట్స్, వాళ్ళకి ఒక పూటన్నా మనం అందించినట్టు ఉంటుంది. మీ సహాయానికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మీకు ఆ దేవుడు మెండుగా ఆశీర్వాదం కలిగజేయాలని ద్వారా మేము అందిస్తున్నాం. అంతేకాదు మేము అడిగినప్పుడు సూపరింటెండెంట్ మేడం గారు అలాగే డాక్టర్స్ కూడా మాకు సరే సార్ చేసుకోండి ప్రోగ్రాన్ని ఇచ్చారు. హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమంలో గూడూరు పాస్టర్ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఇక్కడ హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్కి కానీ బీదలకు కానీ ఒక బ్లడ్ దొరుకునే ఉద్దేశంతో గూడూరు టౌన్ మాస్టర్స్ రావడం జరిగింది. అది మేము సూపరింటెండెంట్ గారిని డాక్టర్స్ గారిని అడిగినప్పుడు వచ్చిన పర్మిషన్ బట్టి మేము ఈరోజు అందరికీ ఈ బ్లడ్ కాబట్టి బ్రెడ్, అరటిపండ్లు తర్వాత ఇవి ఏర్పాటు చేశాము, అందరికి ఇస్తున్నాము. కాబట్టి మమ్మల్ని ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, డాక్టర్స్ గారు మమ్మల్ని ప్రేమించి వారి ఈ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఇచ్చారు. వారికి వందనాలు. అలాగే ఈ ప్రోగ్రాం ఎప్పుడు ప్రతి నెల లేక 2 నెలలకు ఒకసారి చేయాలని ప్రభు పేరిట. మనుబోలులో కొలువైయున్న షిరిడి సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా అన్నాబత్తిన సతీష్, శ్రీకళ దంపతులతో పాటు వారి కుమార్తె తమోజ్ఞ వ్యవహరించారు.
సిఆర్ సంతలీల సైదాపురంలో వెలసియున్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఒగ్గు వెంకటేశ్వర్లు వ్యవహరించారు. గూడూరు మండలంలోని పుట్టంరాజువారి కండ్రిగ గ్రామంలో జెండా పండుగ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజనలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో వైభవంగా ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం. ఆకట్టుకున్న విద్యుత్ దీపాలంకరణ, డీజే పాటలతో నృత్యాలు చేసిన యువత. అనంతరం వైభవంగా ఆంజనేయ స్వామి గ్రామోత్సవం. జెండా వేడుకల్లో ఘర్షణలు, పాత కక్షల నేపథ్యంలో కత్తులతో దాడి, 3 తీవ్ర రక్త గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేసి నిందితులను శిక్షించాలి. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం అందజేసిన విహెచ్పి ప్రతినిధులు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో
నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.